విశాఖ పోలీస్ కమిషనర్ని మెచ్చుకోవాలి. రాజకీయాలలోకి దూరరు ఆయన. బాధ్యతాయుతంగా తన పని తను చేసుకుపోతుంటారు. అదేదో దారిని పోయే అంశాలని మన్నెత్తిన ఎందుకని వదిలేయరు. సిన్సియర్గా ప్రజల కోసం పనిచేస్తుంటారు. ఆ మధ్యం జరిగినటువంటిది గుర్తుంది కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వెంట పెట్టుకొచ్చి తల్లిదండ్రుల మీద నుంచి కంప్లైంట్ ఇవ్వబోయింది. వెంటనే అబ్బాయి లేదు, ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పడం, వెంటనే ఆ కేసుని ఫాలోఅప్ చేస్తే అమ్మాయి చాలామందిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి మోసం చేసింది అన్నటువంటి విషయం తేల్చి హనీ ట్రాప్ కేసులో చాలామందిని అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో ఆయన ఇప్పుడు తాజాగా క్రికెట్ బెట్టింగ్ ముఠాకి సంబంధించి సీరియస్గా దృష్టి సారించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. అందులో ముఠాలో 7 సభ్యులను అరెస్ట్ చేశారు. కొన్ని విషయాలను పబ్లిక్గా చెప్పలేం, పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి, వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని ప్రకటించారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశాలు. క్రికెట్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామని చెప్పారు. అరెస్ట్ చేసిన 7 కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ముఠా సభ్యులతో పాటు వాళ్ళకి సంబంధాలు ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశామని ప్రకటించారు. రానున్న ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ముఠాలకు సంబంధించి పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. విశాఖ సిటీ ప్రజలే మా ఇన్ఫార్మర్లు, నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, ప్రజలు ఇచ్చిన సమాచారంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేయగలిగామని ప్రకటించారు.